ఇప్పుడు నేను మీకు సికింద్రాబాద్ పీజీ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ రివ్యూ ఇవ్వబోతున్నాను. ఇది వచ్చేసి ఓవరాల్గా సికింద్రాబాద్ పీజీ కాలేజ్ ఎంట్రన్స్ ఈ విధంగా ఉంటుంది. ఈ సికింద్రాబాద్ పీజీ కాలేజ్ అన్నది మెట్రో స్టేషన్ పక్కలే ఉంటుంది. అనుకొని కాలేజ్కి రావాలంటే ఇక్కడ ప్యారడైజ్ మెట్రో స్టేషన్, ఈ ప్యారడైజ్ మెట్రో స్టేషన్ దిగగానే మనకి ఈ విధంగా కాలేజ్ అనేది కనిపిస్తుంది. ఇదే మన కాలేజ్ ఎంట్రన్స్. ఇది మెయిన్ గేట్. ఇది సెక్యూరిటీ రూమ్. 24 hours సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. ఇటు సైడ్ వెళ్తే పీజీ బ్లాక్ వస్తుంది. ఇలానే స్ట్రేట్ వచ్చామనుకోండి ఇటు సైడ్ క్యాంటీన్ ఉంటుంది. హాస్టల్లోకి వెళ్ళాలంటే ఇలా యూజీ బ్లాక్ ఉంటుంది ఇటు సైడు. ఇలా యూజీ బ్లాక్ నుంచి మనకు ఇక్కడ ఎదురుగా కనిపించే గేటే గర్ల్స్ హాస్టల్ అనమాట. మెట్రో ఇక్కడ నుంచి కూడా కనిపిస్తుంది. మనకు ఏ టైంలో అయినా రావచ్చు, నో ప్రాబ్లం. మనకు మెట్రో స్టేషన్ పక్కనే ఉన్నది. ఇది యూజీ బ్లాక్. ఇక్కడనే మన ఏమంటారు ఫీజ్ పేయింగ్ కానీ సర్టిఫికేట్స్ కానీ ఎవ్రీథింగ్ మనకి ఇక్కడనే యూజీ బ్లాక్ లోనికి వెళ్తూ ఉంటాయి. ఇక్కడ నుంచి ఇదంతా యూజీ బ్లాక్. ఇక్కడ గర్ల్స్ హాస్టల్ అనేది మనకి గేట్, గర్ల్స్ హాస్టల్ గేట్. ఇందులోకి వెళ్తే మనకు గర్ల్స్ హాస్టల్ వస్తుంది. ఇది మనకు మెయిన్ గర్ల్స్ హాస్టల్ గేట్. ఇక్కడ ఈ ఇయర్ కొత్తగా గర్ల్స్ హాస్టల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది 2023 అకాడమిక్ ఇయర్కి. ఇది వరకు మెయిన్ క్యాంపస్లోనే గర్ల్స్ హాస్టల్ ఉండేది. ఈ విధంగా వచ్చినాక మనకి ఇక్కడ గర్ల్స్ హాస్టల్ మెయిన్ ఎంట్రన్స్. అండ్ సెక్యూరిటీకి రూమ్ కూడా ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇది మన గర్ల్స్ హాస్టల్. ఇలా మనకు మార్నింగ్ ఈవినింగ్ వాకింగ్ చేసుకోవడానికి కానీ ఎవ్రీథింగ్ మంచిగా ఉంటుంది బయట. ఇది గర్ల్స్ హాస్టల్ ఎంట్రన్స్. ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు. ఇక్కడ మనము ఎవ్రీథింగ్ ఈవినింగ్ టైంలో ఎటైనా బయటికి వెళ్తే మనం ఇక్కడ ఎంట్రీ చేయొచ్చు. అండ్ ఇక్కడ సీసీ ఫుటేజ్ కూడా ఉంటుంది. అన్ని సేఫ్టీ పర్పస్ బాగానే ఉన్నాయి. ఇంకా ఇది మన గర్ల్స్ హాస్టల్. ఇటు రాగానే ఇటు ఫస్ట్ స్టెప్స్ ఉంటాయి పైకి వెళ్ళడానికి. కింద 14th rooms, పైన 14th rooms. ఈ విధంగా గర్ల్స్ హాస్టల్ ఉంటుంది. కాకపోతే ఒక్కటి ఏంటంటే ఇక్కడ మైనస్ ప్రాబ్లం, రూమ్స్ ఒక్కటి కొద్దిగా కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. 8 members వరకు ఉండాలి. రూమ్స్ క్లాస్ రూమ్స్ని హాస్టల్ చేశారు కాబట్టి రూమ్స్ పెద్దగా ఉంటాయి. ఒక రూమ్కి 8 members వరకు ఉండాల్సి వస్తుంది. అది ఒకటి తప్ప మిగతాదంతా చాలా బాగుంటుంది. ఇటు సైడ్ వెళ్తే మనకి మొత్తం బట్టలు ఆరేసుకోవడానికి కానీ ఇట్లా చెట్లు, మనం నార్మల్గా ఈవినింగ్ టైం మార్నింగ్ టైం కూర్చోవడానికి పీస్ఫుల్గా ఉంటుంది. ఇటు నుంచి వెళ్తే మనకు మెస్ కూడా వస్తుంది. ఇది హాస్టల్ లోపల స్టడీ హాల్. ఇక్కడ చదువుకోవాలనుకునే వాళ్ళకి లోపల స్టడీ హాల్ చాలా బాగుంటుంది. ఒకసారి అది కూడా చూద్దాం. ఇది స్టడీ హాల్. ఇందులో అందరం బాగానే కూర్చొని చదువుకుంటాం. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ప్రజెంట్ హాలిడేస్ వల్ల అందరు వెళ్ళిపోవడం జరిగింది కాబట్టి ఇక్కడ చైర్స్ ఏం కనబడట్లేదు. అందరు రూమ్స్లో చైర్స్ పెట్టుకొని వెళ్ళారు. నార్మల్గా ఇక్కడ మన చైర్ వేసుకొని చదువుకోవాల్సి వస్తుంది. ఇది గర్ల్స్ హాస్టల్లోని స్టడీ హాల్. ఇది మెస్కి వెళ్ళే దారి. ఈ విధంగా మనం వెళ్ళామంటే మెస్ వస్తుంది. ప్రజెంట్ మాకు మెస్ క్లోజ్ అయింది. హాలిడేస్ ఇచ్చారు, దసరా హాలిడేస్. అండ్ అకాడమిక్ ఇయర్ కూడా క్లోజ్ అయింది కాబట్టి మెస్ క్లోజ్ ఉంది. ఇక్కడ వేస్టేజ్ ఫుడ్ వేస్తామన్నమాట. ఇక్కడ మనకి ఆర్ఓ వాటర్ ఉంటుంది అనమాట. 24 hours వాటర్ వస్తుంది. ఇక్కడ వాష్ బేసిన్, ప్లేట్లు వాష్ చేసుకోవడం, ఎవ్రీథింగ్. ఇది మనకు మెస్ హాల్. మెస్ హాల్లోకి ఎంటర్ అయితే ఈ విధంగా ఉంటాయి మనకి చైర్స్ అండ్ కూర్చొని తినడానికి. అండ్ సమ్మర్లో కూడా నో ప్రాబ్లం, ఫ్యాన్స్ అవన్నీ పెట్టారు కాబట్టి మనం ఈజీగా ఇక్కడ కూర్చొని తినొచ్చు. ఇది మనకు మెస్ హాల్. ఇక్కడ ఆంటీ వాళ్ళు మనకి ఇక్కడ అన్నీ అరేంజ్ చేసేసి మనకు ఫుడ్ వడ్డిస్తుంటారు ఈ ప్లేస్లో. ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఎవరు లేరు. ఇది మనకు హాలిడేస్ ఉన్నందుకు మెస్ క్లోజ్ అయిపోయింది. సో ఓవరాల్గా మెస్ హాల్ ఈ విధంగా ఉంటుంది. లోపల స్టోర్ రూమ్ ఉంటుంది ఇక్కడ. తర్వాత మనకి ఇక్కడ ఎవ్రీథింగ్ రెడీ చేసుకునేటివి. ఇక్కడ వాష్ ఏరియా ఉంటుంది వెనకాల. ఇది మన మెస్ హాల్ అనమాట. ప్రజెంట్ అన్న వాళ్ళు వచ్చి క్లీన్ చేస్తున్నారు మెస్ హాల్ కాబట్టి ఈ విధంగా ఉంది. లేదంటే ఇలా ఉండదు, చాలా క్లీన్గా ఉంటుంది.
ఒక ప్రజెంట్ అన్న వాళ్ళు క్లీన్ చేస్తున్నారు. ఇది మెస్సాల్ నుంచి వస్తే ఇటు సైడ్ కూడా స్టెప్స్ ఉంటాయి. హాస్టల్కి 2 వేస్లో పైనకి వెళ్ళడానికి స్టెప్స్ ఉంటాయి. ఇలా వెళ్తే పైన కూడా ఒక 14 రూమ్స్ ఉంటాయి. కింద 14 రూమ్స్ అండ్ పైన 14th రూమ్. ఓవరాల్గా 28 రూమ్స్ ఉంటాయి. ఇది మనకు పైన విధంగా ఉంటుంది. ఇక్కడ కూడా ఒక స్టడీ హాల్ ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో. తర్వాత మనం టెర్రస్ పైకి వెళ్ళాలంటే ఈ స్టెప్స్ ద్వారా వెళ్ళాలి. ఇక్కడ మనం టెర్రస్ పైన క్లోజ్ ఉంది, లాక్ చేస్తుంది, లేదంటే టెర్రస్ కూడా చూపించేదాన్ని. మనకు టెర్రస్ పైన కూడా మార్నింగ్ టైం ఈవినింగ్ టైం ఎక్సర్సైజ్ కానీ కాసేపు ప్రశాంతంగా కూర్చోవాలన్నా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇది మన గర్ల్స్ హాస్టల్. అంటే ఎంతవరకు చూపించాలో అంతవరకు చూపించగలిగాను ఫ్రెండ్స్. మొత్తం చూపించాలంటే కూడా సమ్ టైమ్స్ ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీకు రివ్యూ కోసం ఎంత అవసరమో అంత చూపించాను. ఇది మన ఓవరాల్ గర్ల్స్ హాస్టల్.